Hi friends, welcome to our channel Prince the King and thank you మీ లవ్ అంతా మాకు చూపిస్తున్నందుకు. సో ఈరోజు మనం పాటీ ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి అనేది నేర్చుకోము. సో బేసిక్గా దానికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటి అనేదంతా కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది బేసిక్గా ఎవరి కోసం ఈ వీడియో అంటే, సో మేము ఇప్పుడే పప్పిని తెచ్చుకున్నాము, ఇప్పుడే మేము స్టార్ట్ చేయబోతున్నాము, ఆర్ఎల్స్ పప్పిని తెచ్చుకోవాలనుకుంటున్నాము అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ వీడియోని చూడండి. మిగిలిన వాళ్ళు కావాలంటే మా ప్రిన్స్ గడ్ వీడియోలు చూసుకోండి లోపల. సో స్టార్ట్ చేద్దాం. సో ఇవి ఏవైతే ఉన్నాయో అండి, ఇవి నేను పర్సనల్గా మా ప్రిన్స్ గాడి కోసం వాడుతున్నా. సో యూ క్యాన్ సీ సూపర్ బీ ట్రైనింగ్ ప్యాడ్స్. సో ఇది మీకు అమెజాన్లో అయినా దొరుకుతుంది, లేదా జెప్టో, స్విగ్గీ, బ్లింకిట్లో అయినా దొరికేస్తుంది ఈజీగా. సో ఇదైతే నేను వాడుతున్న 20 ప్యాడ్స్ అండి. ఇది 300 చేంజ్ ఎంతో పడుతుంది. బేసిక్గా మనకి వేరియస్ ప్లాట్ఫామ్స్లో వేరియస్ ప్రైజెస్ ఉంటాయి. సో ఇదైతే ఎంత సైజ్ వస్తుంది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ట్రైనింగ్ ప్యాడ్ అయితే ఇలా ఉంటుంది. సో ఇవి మనకి 18x24 ఇంచెస్ వస్తుంది అనమాట. సో ఒక్కసారి ఓపెన్ చేసి చూస్తే మనకి ఈ సైజులో వస్తుంది. సో దిస్ ట్రైనింగ్ ప్యాడ్ ఈజ్ ఓన్లీ సూటబుల్ ఫర్ 0 to 4 months పప్పి. సో అంటే లార్జ్ బ్రీడ్స్ అయితే అది నేను చెప్పలేను, బట్ మినీ అండ్ రెగ్యులర్ సైజ్డ్ బ్రీడ్స్ అయితే ఇది వాడచ్చు. సో ఒక్కసారి మీరు చూస్తే ఇట్లా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీకు ఈచ్ కార్నర్లో స్టిక్కర్స్ ఉంటాయి. సో ఇది పీల్ ఆఫ్ చేసేస్తే మీకు ఇక్కడ గమ్ వస్తుంది. ఇది యాజ్ ఇట్ ఈస్ ఇట్లానే ట్రైనింగ్ ప్యాడ్ ఉంటుంది కదా మనకి. సో ఆ ట్రైనింగ్ ప్యాడ్కి మీరు తీసి స్టిక్ ఆన్ చేసేసేయాలి, బికాస్ స్టిక్ చేయకపోతే మళ్ళీ పప్పీస్ వీకేస్తాయండి. సో దీన్ని ఇట్లా పెట్టేసుకుంటే ఈచ్ ప్యాడ్ అయితే మనకి దగ్గర ఒక 1.5 to 2 days వస్తుంది అప్రాక్స్ నేను చెప్తున్నది. అండ్ అగైన్ వింటర్స్లో అయితే 1 day కూడా కష్టమే, 1 day ఈవినింగే తీసేస్తారు మీరైతే. సో వింటర్స్లో అయితే హార్డ్లీ 1 day వస్తుంది. దట్ ఈవెన్ అగైన్ దట్ డిపెండ్స్ ఆన్ ద పప్పీ అండ్ పప్పీస్ ఏజ్. సో సమ్మర్స్లో అయితే ఈజీగా 2 days అయితే వస్తుంది. అండ్ అగైన్ వన్స్ అగైన్ 0 to 4 months పప్పీస్ మాత్రమే ఇది సూటబుల్ అండి. దానికన్నా అబవ్ ఉన్నవి అయితే బయటకే తీసుకెళ్ళాలి, బయట ట్రైనింగ్ చేయించాలి. బాల్కనీ ఆర్ వాష్ ఏరియా ఏదన్నా ఉంటే అక్కడ బెటర్ అలవాటు చేయించండి. సో ఇక్కడ ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే అండి, జస్ట్ ఇందాకే చెప్పాను నేను, లైక్ ఇది ట్రైనింగ్ ప్యాడ్స్ మీద మాత్రమే స్టిక్ చేయాలి అన్నట్టు. బట్ నో, మీరు ల్యాండ్ మీద అయినా స్టిక్ చేయొచ్చు. జస్ట్ వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ ఈ స్టిక్కర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పీల్ ఆఫ్ చేసేసి ల్యాండ్ మీద డైరెక్ట్గా మీరు పేస్ట్ చేసేస్తే స్టిక్ అయిపోతాయి. అండ్ వన్స్ అది డిస్పోజ్ చేయాలి అన్న టైంలో దాన్ని రిమూవ్ చేసేసి మీరు డిస్పోజ్ చేసి అక్కడి వరకు వాష్ చేసేసినా చాలు, మాప్ పెట్టేసినా చాలు, సరిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, మీరు అడల్ట్ పప్పీస్ ఏవైతే ఉంటాయో more than 4 months అన్నవి, మరి దానికి ఎట్లాగా అనే ఒక క్వశ్చన్ అయితే వచ్చి ఉంటుంది. సో ఆ క్వశ్చన్ వరకు అయితే ఈ వీడియోలో కాదు, దానికోసం సపరేట్గా వేరే వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికి ఏం చేయాలి అని. దానికోసం అయితే వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.